తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి సింధుని శశి తల్లిగా స్వీకరించి తనకివ్వాల్సిన మర్యాదని చక్కగా ఇచ్చింది. తన గెలుపు వెనుక కారణం సింధుయే అని అందరిలో ఎలుగెత్తి చెప్తుంది. శత్రువుల ముఖాలు మొత్తానికి పూర్తిగా మాడిపోయాయి. అయితే సింధు యష్లు కలుస్తారు అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. రాబోయే మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్స్ లో మళ్ళీ పాత క్యారెక్టర్ అయిన ఒకటి రీఎంట్రీ కాబోతోంది. గతంలో మనసంతా నువ్వే సీరియల్లో సిద్ధార్థ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. లాయర్ గా సిద్ధార్థ్ మనసంతా నువ్వే సీరియల్ కథలో ప్రవేశించారు. అయితే ఈ క్యారెక్టర్ రాకతో సింధు యష్ల మధ్య ఎన్నో గొడవలు, అసలు సింధు ప్రస్తుతం ఇలా ఉండడానికి ఒక రకంగా సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ని కథలో ఎందుకు రీఎంట్రీ చేస్తున్నారు, మరి ఈ క్యారెక్టర్ రాకతో సింధు యష్లు ఒకటి కాబోతున్నారా, లేదా ఈ ఇరువురికి మధ్య మరిన్ని సమస్యలు తలెత్తబోతున్నాయా, ఇలాంటి ఆసక్తికరమైన మలుపులు రాబోయే ఎపిసోడ్స్ లో ఉండబోతున్నాయి. బహుశా సిద్ధార్థ్ క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకొచ్చి మధులత యష్ మనసులో సిద్ధార్థ్ సింధుల గురించి మళ్ళీ తప్పుగా ఏదైనా ఉద్దేశాన్ని పుట్టిస్తుందా, ఇలాంటి ఆసక్తికరమైన ట్విస్ట్లెన్నో మనసంతా నువ్వే సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ లో ఉండబోతున్నాయి. మరి మనసంతా నువ్వే సీరియల్ కథ ప్రస్తుతం ఎలా ఉంది, సిద్ధార్థ్ క్యారెక్టర్ రాకతో మళ్ళీ కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. సిద్ధార్థ్ క్యారెక్టర్ తీసుకురావడం వెనుక సింధుకి మంచి జరుగుతుందా, లేదా సింధుకి మళ్ళీ చెడు జరుగుతుందా, మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.